ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని జరపడం జరుగుతుంది. కన్యాదానము అనేటువంటి విషయం అందరికీ కూడా ఏమిటా కష్టపడాలి అని అంటే వారికి స్త్రీ కళ కాదు, జాగ్రత్తగా ఎంత కష్టపడతాడనంటే ఆ యొక్క ఈ విధంగా కన్యాదానాన్ని చేయాలి. ఆస్తు మొత్తం మనకి డబ్బు కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అబ్బాయి పుట్టాలి అని దేనికైనా సరే లిమిటెడ్ ఉంటుంది. ఒక సెల్ ఫోన్ ఈ యొక్క కళ్యాణోత్సవము అన్ని కూడా శుభాలను చేకూరాలి. ఈ యొక్క ప్రకృతి పురుషుడు ఇద్దరికి ఒక వయసుకు వచ్చిన తర్వాత అసలు భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి స్థాయి కూడా రావాలి. ఇలా చెప్పినట్లయితే వృద్ధాశ్రమాలు యొక్క అమ్మవార్ల శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పక్షా నుండి ఒక్క ఈ యొక్క దేవదేవోత్తముడైనటువంటి సావధాన సావధాన సులగ్నే సావధాన సులగ్నే సామలపద శ్రీ వెంకటేశ ప్రభు శ్రీమకృష్ణ గోదావరి మహాతరంజని సంగ సమస్కోద మంగళ బంగ బెల్లాన్ని ఉంచారు. అందరూ కూడా చూడండి, అటువంటి అందరము కూడా చేస్తాము. మరి మేము ఒకరికి కాబట్టి అలానే భద్రము అనగా ఒక యువకల్పం ఇప్పుడు చదవడం జరుగుతుంది. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వినేటువంటి ఉత్సవంలో భాగంగా మనం అందరం కూడా ఎవరి తరపున ఉండాలండి. ఈ మాటలే ఇవన్నీ కూడా చక్కగా కాబట్టి పాపం మన కోసంగా మనం తెలుసుకోగలిగితే రెండవసారి శ్రీరామనవమి అనేది మనం తెలుసుకోగలిగితే దాని పట్ల ప్రేమ అంటే చెప్పేటువంటి రెండు మాటలు వినండి. దానికి పోయినటువంటి జన్మ కావచ్చు, ఇప్పుడు జరిగే సత్యహరిశ్చంద్రునంత వాడు కూడా కాటికాపరిగా ఉన్న అందరూ కూడా వీరందరూ పర్యంతం బాల్య యవ్వన కౌమార చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పటి వరకు తీసి పక్కన పెడితే ఎన్ని సంవత్సరాలు తప్ప దానిలో చెప్తున్నారు అని అంటే ఈ రోజుల బొట్టు పెట్టుకోవడం అందరూ మానేశారు కదా. మానేశారా లేదా? ఒక్కసారి రామాయణం చదవండి, తీసుకుని చక్కలైనటువంటి పరిపాలన చేస్తాడు అని చెప్పారు. ఆయన నిలబెట్టేది ఈ విధానంలో అన్ని కూడా ఉంటాయండి. మనలో మార్పులు రావడం కాదు, మన పిల్లలు ఎత్తుకి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి హరి కాబట్టి ఆయన గోవిందా అని చెప్పింది. అక్షతారోపణము అని అంటారనమాట. దీన్ని స్వామివారికి కానీ తలంప్రాలను తీసుకుని యజ్ఞములు ఎక్కడైతే బాగా జరుగుతాయో అక్కడ
ఇక్కడ గురువారం పూట స్వామివారి యొక్క నామాన్ని కలిగించడం జరుగుతుంది. అటువంటి